ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రిబ్బెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఒక బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది కేవలం బిగ్ బాస్ మాత్రమే. సో 9 సీజన్లు ప్రయాణం పూర్తి చేసుకొని ఇప్పుడు 10వ సీజన్లోకి అడుగు పెడుతోంది. కానీ ఈసారి కేవలం మరో సీజన్ కాదండోయ్, గేమ్ని ఒక పెద్ద ఛాలెంజింగ్గా మార్చే సీజన్ అని మాత్రం చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ 10లో కొత్తగా ఏముంటుంది, ప్రేక్షకులు ఎందుకు ఇంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? 10 ఏళ్ల ప్రయాణం అంటే చిన్న విషయం కాదు కదా. సో 2017లో ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు 9 సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ గారు హోస్ట్గా చేయగా రెండో సీజన్ నాని గారు హోస్ట్గా చేశారు. సో మూడో సీజన్ నుంచి మన నాగార్జున గారు హోస్ట్గా చేయడం అది అందరికీ తెలిసిన విషయమే. సీజన్ 9 వరకు తనే కంటిన్యూ అవుతున్నారు టిల్ ఇప్పుడు కూడా. సో కింగ్ నాగార్జున గారు చెప్పినటువంటి సీజన్ 10 ప్రోమోలో చెప్పిన ఆ ఒక్క డైలాగ్ విన్నారా? ఆ మహా సామ్రాజ్యాన్ని రూల్ చేసేది నేను కాదు, లవ్ చేసే ఫ్యాన్స్. ఈ ఒక్క డైలాగ్ చాలా ప్రశ్నలకు తలెత్తుతోంది. హౌస్లో కొత్త ఫార్మాట్ ఉంటుందా? 2 హౌస్లు మళ్ళీ వస్తాయా? కంటెస్టెంట్లకి ముందెన్నడూ లేని కఠినమైన టాస్క్లు ఉంటాయా? ఎలిమినేషన్ విధానం మారుతుందా అంటూ చాలా రకాల క్వశ్చన్స్ ఆడియన్స్కి అభిమానులకు వినిపిస్తుంది. సో ఈసారి సీజన్ 10 థీమ్ ఏంటో తెలుసా? దశావతారం. అంటే 10 రెట్ల ఎంటర్టైన్మెంట్, 10 రెట్ల ట్విస్టులు, మునిపెన్నడూ చూడని మైండ్ గేమ్స్ ఉండబోతున్నాయి. మరి ఈ మైల్ స్టోన్ సీజన్లో ఎవరెవరు రాబోతున్నారు? అసలు దశావతారం కాన్సెప్ట్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? సామాన్యులకిచ్చే అగ్ని పరీక్ష 2 ఎలా ఉండబోతోంది? ముందుగా అసలు దశావతారం గురించి మాట్లాడుతున్నాం. సీజన్ 10 కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారనే, సరే పెట్టారు అనుకుందాం. కానీ గేమ్ పరంగా దీని అర్థం ఏంటి? ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈసారి హౌస్లోకి వచ్చే కంటెస్టెంట్లను 10 డిఫరెంట్ కేటగిరీల నుంచి సెలెక్ట్ చేస్తున్నారంట. అలాగే 10 మంది సెలబ్రిటీలకు ఈక్వల్గా 10 మంది కామనర్స్, సామాన్యులను కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇద్దరికి 10-10 కాబట్టి సమానంగా తీసుకునే అవకాశం ఉంది. పాత కంటెస్టెంట్లను రీ ఎంట్రీ అంటే మెయింటెనెన్స్ గా గత సీజన్ నుంచి పాపులర్ అయినటువంటి ఒకరిద్దరు మాజీ కంటెస్టెంట్లను మెంటర్స్ లాగానో లేదా సీక్రెట్ రూమ్ ప్లేయర్స్ లాగానో లోపలికి పంపించే ప్లాన్ నడుస్తోంది. మొదటి వారం నుండే డబుల్ ఎలిమినేషన్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీల హడావిడి చాలా భిన్నంగా ఉండబోతోంది. గేమ్లో ఛాలెంజ్ కాదు, గేమే ఒక ఛాలెంజ్ అనే ట్యాగ్ లైన్కి తగ్గట్టే ఈసారి రూల్స్ ఉండబోతున్నాయి. గత సీజన్ లాగానే ఈసారి కూడా కామన్ పీపుల్ కోసం బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2ని గ్రాండ్గా డిజైన్ చేశారు. సో జూన్ 12 నుంచి జూన్ 20 వరకు డిజిటల్ ఆడిషన్స్ ఎంట్రీలు తీసుకుంటున్నారు. ఇది మనకి తెలిసిందే, ప్రతి ఒక్కరూ అప్లై చేసుకుంటున్నారు. సో ఈ ప్రాసెస్ ద్వారా దాదాపు 5 సామాన్యులకి ఫైనల్ హౌస్లోకి పంపించబోతున్నారట. అయితే ఇక్కడ ఒక క్రేజీ అప్డేట్, ఈ అగ్ని పరీక్ష షోకి జడ్జిలుగా ఎవరు రాబోతున్నారో తెలుసా? బిగ్ బాస్ హిస్టరీలోనే మోస్ట్ వైబ్రెంట్ కంటెస్టెంట్లు అయినటువంటి శివాజీ గారు అండ్ గీతా మాధురి గారు మరియు రాహుల్ సిప్లిగంజ్ లేదా అభిజిత్లతో మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. సామాన్యుల నుండి టాలెంట్, కషి, ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉన్నటువంటి వాళ్ళని ఫిల్టర్ చేయడానికి వీళ్ళు జడ్జిలుగా ఉంటే ఆ ఆడిషన్స్ షో ఒక రేంజ్లో ఉంటుంది. సామాన్యుల నుండి కసి, టాలెంట్, ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉన్నటువంటి వాళ్ళని ఫిల్టర్ చేయడానికి వీళ్ళు జడ్జిలుగా ఉంటే ఆ ఆడియన్స్ షో ఒక రేంజ్లో ఉంటుంది. సో ఈసారి సామాన్యులు హౌస్లోకి వస్తే సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇవ్వడం మాత్రం ఖాయం. ఎందుకంటే వీళ్ళు ప్యూర్ అథెంటిసిటీతో ఆడతారు. ఇప్పుడు అందరూ ఎప్పుడెప్పుడా అనేది చూసినటువంటి హాట్ టాపిక్ కంటెస్టెంట్స్ లిస్ట్. అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వర్క్ ఆల్రెడీ నడుస్తుంది. సోషల్ మీడియాలో కొన్ని పేర్లు విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. వాటిలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ క్రేజీ కాంబినేషన్స్ ఇవే. సో సీరియల్ స్టార్స్ అండ్ గ్లామర్ గ్యాంగ్ తేజస్విని గౌడ అండ్ పల్లవి గౌడ. బుల్లితెరపై వీళ్లకు విపరీతమైన లేడీ ఫ్యాన్ బేస్ ఉంది. సీరియల్స్లో సాఫ్ట్గా కనిపించే వీళ్ళు
రియాలిటీ షోలో ఎలా ఉంటారనేది చూడాలి. అలాగే శివకుమార్ మంచి ఫిజిక్ అండ్ ఆర్మీ లాంటి టాస్క్లో గట్టిగా నిలబడే కట్అవుట్. అలాగే జబర్దస్త్ అండ్ కామెడీ బ్యాచ్ నుంచి వచ్చేసి ఎక్స్ప్రెస్ హరి. ఇతను హౌస్లోకి వస్తే 1 లైన్ కౌంటర్స్తో ఇల్లు దద్దరిల్లిపోతుంది. స్ట్రాటజీలు ప్లే చేయడంలో కూడా హరి తోపు. సో తన గురించి మనకందరికి తెలిసిన విషయమే. అలాగే నూకరాజు మరియు రాకింగ్ రాకేష్ కామెడీ టైమింగ్తో పాటు ఎమోషనల్ కనెక్ట్ కూడా వీళ్ళకి ఎక్కువే. హౌస్లో గొడవలు జరిగినప్పుడు వీళ్ళ కామెడీ రిలీఫ్ ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు కూడా. అలాగే యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ నందూస్ వరల్డ్, రాయల్ మేక్ రమణ యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ తెచ్చుకునే వీళ్ళు 24 గంటల కెమెరాల ముందు ఎలా సర్వైవ్ అవుతారనేది ఇంట్రెస్టింగ్ అయింది. పండు మాస్టర్ తన ఆటతో పాటు మాటలో కూడా గొడవలు పడగల యాటిట్యూడ్ పండుది. హౌస్కి పక్క మాస్ మసాలానే చెప్పుకోవచ్చు తన గురించి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి టాపిక్స్ మాత్రమే. అఫీషియల్గా కంటెస్టెంట్లు ఎవరు అనేది మాత్రము మనకి అఫీషియల్గా రాలేదు. సో ఇందులో కొన్ని చేంజెస్ కూడా ఉండొచ్చు. సో వీళ్ళే ఫైనల్ అని మాత్రం మనం చెప్పలేము. సో మరి ఈ వినోదాల జాతర ఎప్పుడు మొదలవుతుంది? మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో, అంటే మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్ 6th ఆదివారం నుంచి స్టార్ట్ అవ్వచ్చు. బిగ్ బాస్ సీజన్ 10 గ్రాండ్గా లాంచ్ కాబోతోంది. టెలివిజన్ స్టార్ మాలో ప్రసారం అయితే మొబైల్స్లో జియో హాట్స్టార్ ప్లాట్ఫామ్లో 24/7 లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుంది. నాగార్జున గారి హోస్టింగ్, సరికొత్త దశావతారం థీమ్, సామాన్యుల అగ్ని పరీక్ష అన్నీ కలిపి ఈ ల్యాండ్ మార్క్ సీజన్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. 1 దశాబ్దం పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు తన అత్యంత కీలకమైన సీజన్కు సిద్ధమవుతోంది. నాగార్జున హోస్ట్గా కొనసాగించడం, కొన్ని కాన్సెప్ట్పై హింట్లు ఇవ్వడం, కామన్ మ్యాన్ ఎంట్రీపై చర్చలు, ఇవన్నీ చూస్తుంటే బిగ్ బాస్ సీజన్ 10 సాధారణ సీజన్ కాదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈసారి హౌస్లోకి ఎవరు వెళ్తారు, ఎవరు ప్రేక్షకుల మనసులో గెలుస్తారు, ఎవరు టైటిల్ అందుకుంటారు అన్నది తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సో ముఖ్యంగా మనం చూసుకుంటే కొద్దిమంది ఏమంటున్నారు అంటే సీజన్ 10 బిగ్ బాస్లో కామన్ మ్యాన్కి ఎందుకు ఇన్ని టాస్కులు పెడుతున్నారు, అగ్ని పరీక్ష ఎందుకు పెడుతున్నారు, మరి సెలబ్రిటీలకు సైతం కూడా పెట్టాలి కదా, సో కామన్ మ్యాన్కి ఎందుకు పెడుతున్నారని కొద్దిమంది నెటిజన్లు కూడా అడుగుతున్నారు. ముఖ్యంగా సీజన్ 8 వరకు సెలబ్రిటీలు మాత్రమే ఉండేవాళ్ళు. బట్ సీజన్ 9 నుంచి కామన్ మ్యాన్కి కూడా అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఏంటి అంటే సీజన్ 9లో బిగ్ బాస్లో కామన్ మ్యాన్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్, అలాగే కామన్ మ్యాన్ మాకు కూడా అన్ని రకాలుగా మాకు సత్తా ఉంది, సో మేము కూడా ఏదైనా చేసి చూపించగలమని సెలబ్రిటీతో ఈక్వల్గా పోటీ పడి సీజన్ 9 బిగ్ బాస్ విన్నర్ ఒక కామన్ మ్యాన్ రావడం చాలా ప్రౌడ్గా ఉంది. సో అలాగే ఈ బిగ్ బాస్ 10 అంటే ఒక దశావతారం 10 సీజన్లకు ఒక మెయిన్ లీడ్గా ఈసారి కూడా మరి కామన్ మ్యాన్ వస్తాడా, లేకపోతే ఒక సెలబ్రిటీ వస్తుందా, అసలు ఎవరు వస్తారా అనేది క్యూరియాసిటీతో ఉంది. సో మిగతా సీజన్లతో పోల్చుకుంటే బిగ్ బాస్ 10 సీజన్ అనేది ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్తో మన ముందుకు వస్తుంది. సో చూద్దాం, లెట్స్ సీ. సో ఈ ఎంటర్టైన్మెంట్ని మనం మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.